వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే కరెంట్ అఫైర్స్లో ఇవాళ 353 వీడియోలో ఉన్నాము. ఒక 2-3 డేస్ నుంచి మీకు గ్యాప్ వచ్చింది. మిగతా అంటే కాన్సన్ట్రేషన్ వేరే మీకు టెట్ నోటిఫికేషన్ కావచ్చు వీటి మీద ఫోకస్ చేయడం వల్ల, కానీ ఏ కరెంట్ అఫైర్స్ కూడా మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇది కూడా లేటెస్ట్ అప్డేట్స్ మీరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2025 నవంబర్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ జల అవార్డులు 2024 కోసం ఈ అవార్డులు రీసెంట్గా అనౌన్స్ చేశారు. దాంట్లో మనకు జన భాగస్వామ్యంతో జల సంరక్షణ ఏ రాష్ట్రం అయితే మరి ఫస్ట్ తొలి ర్యాంకును ఏ రాష్ట్రం కైవసం చేసుకుంది నేషనల్ లెవెల్లో, వాటర్ని ఎవరు అంటే సంరక్షించుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఈ అవార్డు ఇచ్చారు. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికి అంటే తెలంగాణకు వచ్చిందండి. ఇంకా తెలంగాణ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది జల సంరక్షణ విభాగంలో. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈ టాప్ 3. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించింది. జల సంరక్షణ నిర్వహణకు సంబంధించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా మహారాష్ట్ర 2024 సంవత్సరానికి జాతీయ జల అవార్డు కైవసం చేసుకుంది. అంటే జల సంరక్షణ నిర్వహణకు సంబంధించి అత్యుత్తమ పనితీరు. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ మీరు డిఫరెంట్ అర్థం చేసుకోవాలి. జన భాగస్వామ్యంతో జల సంరక్షణ, జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో తెలంగాణకు వచ్చింది. రైట్, ఈ తేడా గుర్తించండి. ఇక క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించి రైట్. ఇది చట్టం అయితే కాలేదండి, ప్రజెంట్ అయితే జేపీసీ పరిశీలనలో ఉంది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొని అరెస్ట్ చేయబడి వరుసగా 30 రోజులు కనుక కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రితో పాటు ఏ మంత్రినైనా తొలగించేటటువంటి బిల్ ఇది. ప్రజెంట్ అయితే ఇది మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, బెంగళూరులో ఇటీవల మరణించిన సాలు మరద తిమ్మక్క ప్రత్యేకత ఏమిటి? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే న్యూస్లోకి వస్తారో చాలా చాలా ఇంపార్టెంట్ అవుతారు. వృక్షమాతగా ప్రసిద్ధి, ఎందుకంటే మీకు చాలా వృక్షాలు ఆ ఏరియాలో బెంగళూరు ప్రాంతాల్లో నాటడం జరిగింది. 114 సంవత్సరాల వయసులో మరణించారు 2025 నవంబర్ 14న. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుచుకున్న స్థానాలు ఎన్ని? రీసెంట్గా మనకు బీహార్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి. మరి ఎన్డీఏ కూటమి అక్కడ 202 స్థానాలు అయితే గెలుచుకుంది. దాంట్లో బీజేపీ 89, జేడీయూ 85, ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీలు అవన్నీ ఉన్నాయి. మొత్తం స్థానాలు 243. బీహార్ అసెంబ్లీ స్థానాల సంఖ్య అడగవచ్చు. గతంలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. క్వశ్చన్ నెంబర్ 5, కిషోర బాలికల సాధికారత లక్ష్యంగా తెలంగాణ ఇటీవల 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలికలతో వేటిని ఏర్పాటు చేసింది? స్నేహ సంఘాలు అని ఏర్పాటు చేసిందండి. తెలంగాణ ఎగ్జామ్స్లో ఇలాంటి రిమోట్ క్వశ్చన్స్ అడుగుతాడు, కాన్సన్ట్రేషన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, 2025 నవంబర్లో భారతదేశానికి ఏ దేశం 8 చీతాలను ఇచ్చింది? మనం చీతాలు మన దేశంలో అంతరించిపోయినాయి కాబట్టి అంతకుముందు మనం నామీబియా అక్కడి నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కును నేషనల్ పార్క్లో ప్రొటెక్ట్ చేస్తున్నాము. రీసెంట్గా మనకు భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని అంటే బోట్స్వానాను విజిట్ చేసినప్పుడు ఒక 8 చీతాలు అక్కడి నుంచి మనం తీసుకొస్తున్నాం. ఆఫ్రికా నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 7, 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏ కాలానికి అమలు చేయనున్నారు? మీకు తెలుసా, రీసెంట్గా మనకు 16వ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ను అరవింద్ పనగారియా భారత రాష్ట్రపతికి సబ్మిట్ చేశాడండి. ఈ సిఫార్సులు మనకు 2026-31 మధ్య ఇంప్లిమెంట్ చేయబడతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎప్పటికీ ప్రశ్న వస్తుంది, గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఇది 16వ ఫైనాన్స్ కమిషను. మనకు పన్నులు ఏదైతే కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు ఏ నిష్పత్తిలో ఇవ్వాలి అనేది ఈ ఆర్థిక సంఘం సూచిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ 16వ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షుడు అరవింద్ పనగారియా 2025 నవంబర్ 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. 2026 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ 1951లో కేసీ నియోగి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 8, 2026లో జరిగే సాకర్ ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీలో పాల్గొననున్న అత్యంత చిన్న దేశం ఏది? అంటే ఈ టోర్నీలో పాల్గొనే దేశాలలో చిన్న దేశం
క్యూరాసావ్ దేశం అండి రీసెంట్గా ఏదైతే అర్హత సాధించింది. జస్ట్ దీని పాపులేషన్ చూస్తే జనాభా 156,000 మాత్రమే. కరేబియన్ దీవికి చెందినటువంటి ఈ దేశం అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించి మనకు నెక్స్ట్ సాకర్ వరల్డ్ కప్లో మరి స్థానాన్ని అయితే సంపాదించింది. ఇది నెదర్లాండ్ కింగ్డమ్లో భాగం. క్వశ్చన్ నెంబర్ 9. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? రీసెంట్గా మనకు 2025 నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజు నక్లెస్ రోడ్లోని ఇందిరా చౌక్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ వచ్చిన వర్డ్స్ అయితే మీరు నోట్ చేసి పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్లోగన్స్ మీద అడుగుతాడు. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగింది, ఎప్పుడు జరిగింది, డేట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన స్కీమ్స్ అన్ని కూడా. క్వశ్చన్ నెంబర్ 10 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024 ఎవరికి ప్రదానం చేయబడింది? రీసెంట్గా ఇచ్చారండి. చిలీ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం మాజీ చీఫ్ మిషెల్ బచ్లెట్కి ఇవ్వడం జరిగిందండి. సోనియా గాంధీ ప్రదానం చేశారు. ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. 1986 నుంచి ఈ అవార్డులు అయితే ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, నిరాయుధీకరణ ఈ విభాగంలో కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తున్నారు. 2024 కోసం మిషెల్ బాచెలెట్కి ఇచ్చారు. 2025 నవంబర్ 19న సోనియా గాంధీ ఈ పురస్కారాన్ని అందించారు. రైట్, ఇక్కడ ఇచ్చాను, క్లియర్గా ఇచ్చాను. ఇవి నేను ఈరోజు మీతో డిస్కస్ చేసినటువంటి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.